హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ సాఫ్ట్ అండ్ క్రంచీ రెసిపీ వచ్చేసి బిస్కెట్స్. ఇక్కడ నేను బిస్కెట్ని హెల్తీగా హైజీనిక్గా గోధుమ పిండితో షుగర్ లేకుండా చూపిస్తున్నానండి. ఈ బిస్కెట్స్లు చాలా సాఫ్ట్గా క్రంచీగా చాలా చాలా బాగా వస్తాయండి. ఇంట్లో బిస్కెట్లు చేయాలంటే పెద్ద పని అనిపిస్తుంది, కానీ ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ మారుతుందండి. అంత బాగా వస్తాయి. సింపుల్గా బేకరీ స్టైల్ బిస్కెట్స్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి తయారు చేసే విధానాన్ని చూద్దాం. మరి ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. దీంట్లో ఇక్కడ నేను బెల్లం పౌడర్ 1 కప్పు వేస్తున్నానండి. ఇక్కడ షుగర్ యూస్ చేయట్లేదు, హెల్తీగా చేస్తున్నాం కాబట్టి బెల్లం వేస్తున్నాం. ఇక్కడేమో బాదం పలుకులు 6 వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కాజు పలుకులు కూడా 6 వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో యాలకులేమో 2 వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పల్స్ ఇస్తూ ఒక 2-3 సార్లు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం ఇలా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఆయిల్ అయినా సరే బటర్ అయినా సరే తీసుకోవచ్చు. కొద్దిగా వేస్తూ ఇలా వేళ్ళతో మిక్స్ చేయాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇలా వేళ్ళతో ఇలా లైట్గా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా లైట్గా వేళ్ళతో ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా విరిచితే ఇలా విరిగినట్టు ఉండాలి. తుంచితే ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కప్పు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి మిగిలింది. ఇక్కడ ఒక స్టీల్ గిన్నె ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లో బటర్ పేపర్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే దాంట్లో మీరు మైదాన డస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 1 స్పూన్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్తో. సేమ్ అదే డిజైన్లో వస్తాయండి. అంతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో బిస్కెట్లు ఒకే డిజైన్లో వస్తాయి. ఇలా 1 స్పూన్ తీసుకుంటే మరి లావు కాకుండా ఇలా చూడండి రౌండ్గా చుట్టి, ఒకవేళ మీకు ఎక్కువ పిండి డ్రై అనిపిస్తే మీరు దీంట్లో కొంచెం నెయ్యి ఇలా అప్లై చేసి చేతులకు ఈజీగా బిస్కెట్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా విధంగా స్పూన్తో తీసుకొని రౌండ్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. మధ్యలో ప్రెస్ చేసి మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా చుట్టి ముందు ఇలా తిప్పి ఇలా ఈజీగా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బిస్కెట్లు మనం ఒకే స్పూన్తో తీసుకొని ఈక్వల్గా చేసుకోవాలి. చూడండి, అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను మీరు కాజు ఏమన్నా పెట్టుకోవచ్చండి. కాజు కూడా పెట్టుకోవచ్చు, బాదం పలుకులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా పలుకులను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. చూడ్డానికి చాలా బాగుంటాయండి బిస్కెట్స్ ఇలా పైన వేయడం వల్ల. ఒకవేళ లేకపోయినా మీరు స్కిప్ అయినా చేయొచ్చు, దానివల్ల ఏమి ఉండదండి. చూడ్డానికి బాగుంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా స్టాండ్ పెట్టుకోవచ్చు అండి, లేకుంటే మీరు చిన్న గిన్నె అయినా కటోరీ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్లో మధ్యలో పెట్టి మూత పెట్టేసి ఇక్కడ మనం 20-25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత మధ్యలో చెక్ చేసుకోండి. ఒకవేళ బిస్కెట్స్కి కింద కలర్ మారితే బిస్కెట్లు బేక్ అయినట్టు. ఇక్కడ నేను మిగతా పిండితో ఇక్కడ నేను అప్పం ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ ఇలా ముందుగా గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసి చిన్న బౌల్ లాగా ఇలా చేసుకోవాలి. చూడండి, ఈక్వల్గా చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. చూడండి, ఇలా అన్నీ ఈక్వల్గా పెట్టి దానిపైన చిన్న కాజు ముక్కలు కూడా పెట్టుకోవాలి పైన, చాలా బాగుంటాయి. ఇలా అన్నిటిని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హెవీ బాటమ్ తవా పెట్టుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్నాను ముందుగా 5 నిమిషాల పాటు. ఇప్పుడు అప్పం ప్యాన్ దాని మీద పెట్టి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు చూడాలండి. కలర్ కొంచెం టర్న్ చేసి కలర్ చేంజ్ అయితే అప్పుడు మనం బిస్కెట్లు బాగా బేక్ అయినట్టు. బిస్కెట్ని బేక్ చేసినప్పుడు సిమ్ మీదనే బేక్ చేయాలండి. ఇక్కడ బగోనేలో నేను ఇక్కడ అప్పం ప్యాన్లో బేక్ చేయండి. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చాలా బాగా బేక్ అయినాయి. ఇలా మీరు చూసి చేత్తో ఇలా కొంచెం టచ్ చేస్తే కొంచెం మెత్తగానే ఉంటుంది, కానీ తర్వాత చల్లారిన తర్వాత బిస్కెట్లు క్రంచీగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను అప్పం ప్యాన్లో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, బేక్ అయిపోయినాయి. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇప్పుడు మనం చల్లారించుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి
ఎంత బాగా బేక్ అయినాయి, చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కొంచెం ఎందుకు మారుతుందంటే దీంట్లో బెల్లం పౌడర్ వేసినాం కాబట్టి కలర్ మారుతుందండి. అదే షుగర్తో చేస్తే, మనం షుగర్తో చేస్తే కొంచెం వైట్ కలర్ వస్తుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీగా హైజీనిక్గా మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. బెల్లం వేసినా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. హెల్తీగా ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి దీన్ని చూస్తే తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.